ప్రధాని మోడీ కృషి వల్లే పసుపు పంటకు ధరలు పెరిగాయన్నారు నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. రానున్న రోజుల్లో పసుపు రైతులు మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కమ్మరపల్లి మండల కేంద్రంలో అరవింద్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రాంతానికి డ్రై పోర్టు తీసుకొస్తామని, రైళ్ల రాకపోకలు పెరగనున్నాయని కూడా తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. 20,000 వచ్చిందని సంతోషపడకండి. 20,000 వచ్చి సంతోషపడి కాము ఉండొద్దు. ఇవాళ ప్రపంచంలో పసుపు పాలు అమ్ముతున్నారు. అమెరికాలో పసుపు పాలు అమ్ముతున్నారు. స్టార్ బక్స్ వద్ద పసుపు పాలు. పసుపు ఉన్న ఇంకేమున్నా కంటైనర్ ఇక్కడ ఎక్కి కంటైనర్ అమెరికా వీకాలి ఇడికెళ్ళి బాంబే చెన్నై తోటి పని ఉండదు, సముద్రం సీపోర్ట్ తోటి పని ఉండదు. ఇక్కడనే డ్రై పోర్ట్ తీసుకొస్తాం మనం. రోడ్డు ఉండే, ఎస్ఆర్ఎస్పీ ఉండే, నీళ్లు ఉండే, రైల్ కనెక్టివిటీ పెరుగుతున్నది. ఆల్మూర్ ఆదిలాబాద్ లైన్ అవుతున్నది, బోధన్ బీదర్ లైన్ అవుతున్నది. ఆడ మహారాష్ట్ర ముత్తుకేడికి వెళ్ళి కర్నూలు డబ్బులు పని అంతా నిజామాబాద్ వెళ్ళి అవుతున్నది. కొత్త రైలు పెరుగుతాయి. ముందు చూపుతోటి మనం ఇప్పటి నుంచే పనులు మొదలు. నేను కడుపు కట్టుకుంటానంటే కడుపు అది అన్నాడు. అంటే అవినీతి చేయకపోతే సంవత్సరం రైతు రుణమాఫీ 40,000 కోట్లు మిగులుతాయి. ఒక్క సంవత్సరం అవినీతి చేయకపోతే ఎడమ చేతితోటి ఇచ్చేస్తా అన్నాడు.